నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, శత్రుత్వ ప్రచారాలను పటాపంచలు చేస్తూ మానవత్వమే అన్నింటికంటే గొప్పదని నిరూపించిన ఒక అపురూప సంఘటన ఇది. 11 ఏళ్ల క్రితం తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి విధిలేని పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చిన ఒక పాకిస్తానీ తల్లి భారత్లో తనకు లభించిన ప్రేమ ఆప్యాయతలను గుర్తు చేసుకుంటూ పంచుకున్న భావోద్వేగ అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పాకిస్తానీ అయిన ఆమె కొడుకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ కాలేయం, కిడ్నీలు రెండూ ఒకేసారి మార్పిడి చేసుకోవాల్సిన అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో అలాంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో వారి మనసులో తీవ్రమైన భయాందోళన నెలకొన్నాయి. సరిహద్దు అవతల ఉన్న దేశం శత్రుదేశం అని, అక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని బంధువులు, సమాజం నుండి తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. ఏదో యుద్ధ రంగానికి వెళ్తున్నంత భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ తల్లి, ఆమె భర్త, కుమారుడు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన 2 బంధువులు కలిసి భారతదేశంలో అడుగుపెట్టారు. కానీ భారత గడ్డపై అడుగుపెట్టిన క్షణం నుండే వారి భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బంది చూపించిన ఆదరణ వారిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఎవరూ వారి మతం గురించి అడగలేదు, దేశం గురించి ప్రశ్నించలేదు, కనీసం ఏ విధమైన వివక్ష చూపించలేదు. ఒక రక్త సంబంధీకుడిలా, సొంత కుటుంబ సభ్యుడిలా భావించి ఆ చిన్నారికి ప్రాణం పోసేందుకు భారత వైద్య బృందం అహర్నిశలు శ్రమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాలుడి ఆరోగ్యం ఏమాత్రం క్షీణించినా అక్కడి వైద్యులు, నర్సుల కళ్ళల్లో నీళ్లు తిరిగేవని, అంతటి నిస్వార్థమైన ప్రేమను వారు అందించారని ఆ తల్లి ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంది. తాము కేవలం 5 మాత్రమే ఒక అపరిచిత దేశానికి వచ్చామని అనుకున్నామని, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమను సొంత వారిలా చూసుకోవడంతో ఏనాడూ ఒంటరితనం అనిపించలేదని ఆమె స్పష్టం చేసింది. ఈరోజు ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశ్వవిద్యాలయ స్థాయి చదువులకు చేరుకున్నాడు. రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, ప్రజల మధ్య సృష్టించిన గోడలను మానవత్వం, వైద్య ధర్మం ఎలా కూల్చివేయగలవో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. దశాబ్దాలు గడిచినా భారతీయ వైద్యులు చూపిన అపారమైన దయా, నిస్వార్థ సేవలు ఆ కుటుంబం గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతదేశంలో భారతీయుల ఔదార్యాన్ని, ప్రేమను చూపిన ఆ పాకిస్తాన్ తల్లి తన అనుభవాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. అంతేకాదు, చూసిన ప్రతి వారు భారతీయుల్ని ఎంతో అభినందిస్తున్నారు. మరి పాక్ పాలకులకు ఈ వీడియో కనబడుతుందా? లేదంటే ఎవరైనా ఫార్వర్డ్ చేయండి మాస్టారు. That's all for today. This is Harkrishna signing off for Sakshi Exclusive.